ప్రైజ్ ది లార్డ్. బాగున్నారా? ప్రభు కృపను బట్టి మీరు చేసిన ప్రార్థన బట్టి నా దేవుని సంఘం, నా దేవుని కుటుంబం, నేను కూడా క్షేమంగా ఉన్నాను. అందుని బట్టి ప్రభు నామానికి మహిమ కలుగును గాక. ఈ యొక్క దినంలో కొన్ని నిమిషాలు దేవుడి వాక్యాన్ని ధ్యానం చేసుకుందామా? మొదటిగా ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోక తండ్రి, ఈ దినం ప్రభ శ్రేష్టమైన మాటల ద్వారా, అమూల్యమైన మాటల ద్వారా మాతో ప్రతి ఒక్కరితో మాట్లాడి నీ నామని మీరు మహిమపరుచుకోమని మా కొరకు త్వరలో రాబోతున్నా నా జనేశ్వరి నమ్మల మనల్ని అడిగిపెట్టుకుంటున్నాను తండ్రి. ఆమేన్. పరిశుద్ధ గ్రంథం నుంచి సామెతల గ్రంథము 11వ అధ్యాయము 18వ వచనం 2వ లైన్లో చదువుకుందాం. నీతిని విత్తువాడు శాశ్వతమైన బహుమానం నొందును. దేవుడి మాటలు దీవించిన గాక. మన హృదయాలు ఈ మాటలు ఫలింపచేయను గాక. దేవుడి వాక్యం స్పష్టంగా సలుస్తుంది. నీతిని విత్తువాడు శాశ్వతమైన బహుమానం పొందుకుంటాడు. ఎవరైతే నీతిమంతులుగా ఉంటారో, ఎవరైతే యథార్థవంతులుగా ఉంటారో, ఎవరైతే పరిశుద్ధులుగా ఉంటారో, ఎవరైతే దేవునికి ఇష్టానుసారంగా జీవిస్తారో వారి జీవితాలు దేవుడు మేలు చేస్తానంటున్నాడు. అందుకే వాక్యం సెలవిస్తుంది కదా, మరణం వరకు నమ్మకంగా ఉండము, నేను నీకు జీవకిరీటం ఇస్తానంటున్నాడు. ఎవరైతే నమ్మకంగా ఉంటారో, ఎవరైతే ఆయన విశ్వాసం కలిగి ఆయనపై ఆధారపడతారో వారి జీవితాల దేవుడు తప్పకుండా మేలు చేస్తాడండి. మన నీతి మురుగుపడితో సమానం. కానీ మనం పరలోక రాజ్యం వెళ్ళాలన్నా, మనం క్షమించబడాలన్నా కేవలం యేసు రక్తంలో మాత్రమే ఆ యొక్క విమోచన ఉంది. ఇంక దేని ద్వారా కూడా మనకి విమోచన లేదు. అయితే మన పాపాలు బట్టి యేసే మనకు ప్రతీకారం చేయలేదు, మన దోషాలు బట్టి ఆయన మనకి ప్రతిఫలం వేయలేదు. కానీ దేవుడు ఇక్కడ వాక్యం ద్వారా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. నీతిని విత్తువాడు శాశ్వతమైన బహుమానం పొందుకుంటాడు. యోబు ఎంతో నీతిమంతుడిగా ఉన్నాడు, యథార్థవంతుడిగా ఉన్నాడు, పరిశుద్ధుడిగా ఉన్నాడు, యోగ్యుడిగా ఉన్నాడు, ఊజు దేశంలో గొప్పవాడుగా ఉన్నాడు, దేవుని దృష్టిలో అయినా ఉన్నాడు. దేవుడు అంటాడు కదా సాతానుతో, నా యోబు సంగతి నువ్వు ఆలోచించుతావా? ఆయన ఊజు దేశంలో ఎంతో నీతిమంతుడిగా ఉన్నాడు, యథార్థవంతుడిగా ఉన్నాడు, నా యోబు వంటి భక్తుడు ఇంకెవరు కూడా లేడు అన్నాడు. అంతే యోబు ఎంత నీతిమంతుగా ఉన్నాడు. ఈ వాక్యం మరి వింటున్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, చదువుతున్న నేను, ప్రతి ఒక్కరు కూడా ఈ వాక్యం వర్తిస్తుంది. మనం నీతిమంతులుగా ఉంటే నీతిని మనం విత్తితే తప్పకుండా మనము బహుమానం పొందుకుంటాం. నీతిమంతులుగా ఉన్నప్పుడు దేవుడు వాక్యం సెలవిస్తుంది, నీతిమంతుడు 7 మార్లు పడిపోయినా తిరిగి వారు లేవనెత్తబడతారు, వాళ్ళు ఆశీర్వదింపబడతారని దేవుడు వాక్యం సెలవిస్తుంది. యోబు కూడా శ్రమలు వచ్చాయి, కష్టాలు వచ్చాయి, కానీ నీతిని విత్తాడు. భార్య వచ్చి దూషించింది, మన ఆస్తి పోయింది, బిడ్డలు పోయారు, సమస్తం పోయింది, ఇంకా దేవుడిని వదులుకుంటావా? నువ్వు దేవుని దూషించి మరణం కావన్నప్పుడు మూర్ఖురాలు మాట్లాడద్దు. మనకి దేవుడు ఆశీర్వదించాడు, మనం పొందుకున్నాం, మేలిచ్చాడు పొందుకున్నాడు. కీడు వచ్చినప్పుడు ఎందుకు పొందుకోకూడదు? మూర్ఖురాలు మాట్లాడద్దు అన్నాడు. కానీ అక్కడ కూడా తన నీతిని విడవలేదు, తన పరిశుద్ధిని విడవలేదు. ఆఖరికి శరీరం అంతా కూడా మరి గాయాలే, శరీరం అంతా కూడా చిల్లపెంకుతో గీక్కున్నప్పుడు కూడా యోబు ఆ స్థితిలో కూడా ఏం చేశాడు? యేసుకి ప్రార్థన చేశాడు. ఇదిగో నా యొక్క నేను యెహోవా నన్ను చంపినా సరే నా యథార్థ నేను వదకుండా ఉంటాను, నా యొక్క ప్రవర్తన యథార్థంగా ఉందని దేవుడే నన్ను నిరూపిస్తాడని యోబు ఎంత యథార్థంగా ఉన్నాడు. ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు దేవుడి వాక్యం ద్వారా. నీతిని విత్తేవాడు శాశ్వతమైన బహుమానం పొందుకుంటాడు. అంటే ఈ లోకంలో కాదు, పరలోకంలో కూడా శాశ్వతమైన మన బహుమానము మనం పొందుకుంటాం దేవుడి వాక్యము సెలవిస్తుంది. ఎవరైతే నీతిమంతులుగా ఉంటారో వారి జీవితాల్లో దేవుడు తప్పకుండా మేలు చేస్తాడు. నీతి మంతుల స్థుతులపై ఆసీనుడు, దుర్నీతినంత పారద్వలే నీతిశూడు మన యేసయ్య. అయితే ఆ యొక్క దేవుని నమ్ముకున్న మనం ఎల్లప్పుడూ కూడా పరిశుద్ధంగా ఉండాలి. ఒకానొక సమయం వస్తుంది, నీతిమంతులకు పరలోకంలో ఏముంటుందో తెలుసా? విలువైన బహుమానాలు ఉంటాయి. ఎవరికి తెలియని కొత్త పేర్లతో అక్కడ పరలోకంలో దేవుడు ఏం చేస్తాడు? మనకి పిలుస్తాడు. పిలిచి అక్కడ కొత్త పేర్లతో బహుమానం ఇస్తాడు, జీతం ఇస్తాడు. ఆ బహుమానం పొందుకోవాలందా? ఆ బహుమానం మనం కావాలనుకుంటున్నావా ప్రియ సహోదరా, ప్రియ సహోదరి? అయితే ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్క బిడ్డలు గమనం చేస్తుంది ఏంటంటే, మనము ఇప్పటివరకు అనీతిమంతులు ఉన్నామేమో. ఈరోజు యేసే పాదాలు పట్టుకొని బ్రతిమాడదాం. ప్రభువా మాకు నీతిని దయచేయి, యథార్థం దయచేయి, పవిత్రతను దయచేయి. మాకు మేము సరిచేసుకోలేం, మాకు మేము లోపడలేం, కానీ నీవు మాకు సహాయం దయచేయమంటే దేవుడు తప్పకుండా సహాయం చేస్తాడని. ఆయన శోధింపబడుతూ కూడా ఇతరులకు సహాయం చేయగలిగిన దేవుడు అండి. ఆయన గొప్ప దేవుడు. ఆయనతో మనం మేలు పొందుకోవాలంటే మనం ఆయన ఆశ్రయిస్తే తప్పకుండా దేవుడు మేలు చేస్తాడండి. అయితే పరలోక రాజ్యంలో మనం ప్రభుతో మరి విలువైన బహుమానం పొందుకోవాలందా? నీతిని ఎవరైతే విత్తే వారికి బహుమానం పరలోకం ఇస్తామంటున్నాడు. ఎటువంటి బహుమానం మీకు తెలుసా? జయించిన వారితో కలసి నీ సింహాసనమునే చేరగా, జయించిన వారితో కలసి నీ సింహాసనమునే చేరగా, ఎవరికి తెలియని ఓ క్రొత్త పేరుతో నిత్య మహిమలు నన్ను పిలచు ఆ శుభవేళ, ఎవరికి తెలియని ఓ క్రొత్త
పేరుతో నిత్య మహిమలో నన్ను పిలచు ఆ శుభవేళ. ఏ మౌదునో నేనే మౌదునో, ఏ మౌదునో నేనే మౌదునో, ఏ మౌదునో నేనే మౌదునో, ఏ మౌదునో నేనే మౌదునో. ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించు నా యేసయ్యా. నీ మహిమను ధరించిన పరిశుద్ధులు నా కంటబడగానే ఏ మౌదునో నేనే మౌదునో, ఏ మౌదునో నేనే మౌదునో, ఏ మౌదునో నేనే మౌదునో, ఏ మౌదునో నేనే మౌదునో. ఒకనొక సమయం ఉందండి, అది మా పోకడవచ్చు, ఆయన రాకడవచ్చు. ఆయన సింహాసనం దగ్గర మనకి ఏమి ఇస్తాడు? యేసయ్య బహుమానం ఇస్తాడు. అందరి ముందు కూడా తెలియని కొత్త పేరుతో పిలుస్తాడు. జయించిన వారితో మనం కలిసి వెళ్ళాలి, జయించాలి, లోకాన్ని జయించాలి, పాపాన్ని జయించాలి, శరీరాన్ని జయించాలి, ఇహలోక ఆశలు జయించాలి. జయించితేనే మనము నీతిమంతులుగా ఉంటాం. జయించిన వాడు యథార్థవంతులుగా ఉంటాడు. బహుమానం కావాలా? పరిశుద్ధంగా ఉందాం. మనం అన్ని విషయాలు కూడా ఇంకా జయిద్దాం. తప్పకుండా దేవుని పాదాలు పట్టుకుని బ్రతిమలాడదాం. అట్టి కృప దేవుడు నీకు నాకు అనుగ్రహించిన గాక. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించిన గాక. ఆమెను ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోక తండ్రి, మీరు ఇచ్చిన మాటలు మా హృదయాన్ని నీరు కట్టి ఫలింప చేయమని మా కొరకు త్వరలో రాబోతున్న నా జనేసి నమ్మలు మనల్ని అడిగి పెట్టుకుంటున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని బహుగా దీవించి ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యూ ఆల్.